నమస్తే, వెల్కమ్ టు భక్తి వన్. ఈ కథలో అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు వాడినందుకు మమ్మల్ని క్షమించండి. మీకు ఈ మెసేజ్ పట్టుకెళ్ళడమే మా ముఖ్య ఉద్దేశంగా మేము వెళ్ళాం. మీ సజెషన్స్ ఇంకా కమెంట్స్ రూపంలో మాకు కింద తెలియజేయండి. హలో ఎవ్రీవన్, ఇప్పుడు మేము చెప్పబోయే కథ అనేక పురాణాల్లో మెన్షన్ అయి ఉంది. మార్కండేయ పురాణం అవనివ్వండి, భగవద్ లేక బ్రహ్మ పురాణాలు అవనివ్వండి, అన్నిట్లోని ఈ కథ మెన్షన్ అయి ఉంది. ఈ కథ గురించి మనం కొంచెం ముందుకెళ్లే లోపు సూర్య భగవానుడి ఫ్యామిలీ ట్రీ గురించి తెలుసుకుందాం. సూర్య భగవానుడు మహర్షి కశ్యప ఇంకా దక్ష ప్రజాపతి కూతురు అదితికి జన్మించారు. మనం దీని గురించి సప్తఋషుల స్టోరీలో చెప్పుకున్నాం. ఈ వీడియో లింక్ మేము డిస్క్రిప్షన్లో పెట్టాం. ఇప్పుడు మనం సూర్య భగవానుడు దగ్గరికి వద్దాం. సూర్య భగవానుడు గురించి మన పురాణాల్లో చాలానే ఉంది. ఋగ్వేదంలో ఈయన గురించి చాలా మెన్షన్ చేశారు. మేము కూడా మొన్న సూర్య భగవానుడు 7 గుర్రాలకి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక వీడియో చేసాం. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెట్టాం. ఇప్పుడు మనం సూర్య భగవానుడు ఫ్యామిలీ ట్రీ దగ్గరికి వస్తే, సూర్య భగవానుడికి 2 భార్యలు, సంజ్ఞ ఇంకా ఛాయ. టెక్నికల్లీ వాళ్ళిద్దరూ ఒకటే, కానీ సంజ్ఞాదేవి నీడ ఛాయ అని అంటారు. సంజ్ఞకి సూర్య భగవానుడికి 3 పిల్లలు. ఆ 3 వైవస్తమను, యమ ఇంకా యమి. యమి గురించి కూడా మేము ఒక వీడియో చేసాం, అది కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టాం. ఇప్పుడు ఛాయాదేవితో సూర్య భగవానుడికి కూడా 3 పిల్లలు ఉన్నారు. వారి పేరు శనిదేవుడు, సవర్ణిమను ఇంకా తప్తి. ఈరోజు మనం చెప్పబోయే కథ ఛాయాదేవి గురించి. ఛాయాదేవిని సంజ్ఞాదేవి క్రియేట్ చేశారు. సంజ్ఞాదేవి తపస్సుకి వెళ్ళడానికి ముందు ఆవిడ భార్య కింద, ఆవిడ తల్లి కింద చేయాల్సిన డ్యూటీస్లో ఎటువంటి లోటు రాకుండా ఉండడానికి ఛాయాదేవిని క్రియేట్ చేశారు. ఛాయాదేవి అచ్చు సంజ్ఞాదేవిలానే ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఛాయాదేవి గురించి సూర్యభగవానుడు కూడా తెలియదు ఆవిడ రిప్లేస్ చేస్తున్నట్టు. సో సంజ్ఞాదేవి తపస్సుకు వెళ్ళడానికి ముందు ఛాయాదేవికి తన బాధ్యతలన్నీ పూర్తిగా అప్పచెప్పారు. ఛాయాదేవి కూడా పూర్తిగా సంజ్ఞాదేవి పాత్ర తీసుకున్నారు. సూర్యభగవానుడికి 3 పిల్లల్ని చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు. ఈ టైంలోనే ఆవిడకి కూడా 3 పిల్లలు పుట్టారు. ఆవిడ బయలాజికల్ పిల్లలు పుట్టేసరికి సంజ్ఞాదేవి పిల్లలపైన సవతి తల్లి ప్రేమ చూపించడం మొదలుపెట్టారు. సో ఆ పార్షాలిటీ క్లియర్గా కనిపించేది. ఇలా చూస్తూ ఉండగా ఒకరోజు యమదేవుడికి చాలా కోపం వచ్చి ఛాయాదేవి పట్ల ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ టైంలో యమదేవుడికి ఛాయాదేవి కోపంలో నీ కాలు పోవాలి, కుంటివాడివి అవుతావని శపించారు. ఇది తెలిసిన వెంటనే సూర్యభగవానుడితో పాటు అందరూ షాక్ అయ్యారు. అప్పుడు సూర్యభగవానుడికి ఇంకో షాక్ కూడా తగిలింది. ఆయన ఇన్ని రోజులు కాపురం చేసిన తన భార్య కాదు, తన భార్య ఛాయాదేవి అని చెప్పించిన తర్వాత ఛాయాదేవి కూడా పశ్చాత్తాపడ్డారు. అరే ఎందుకు అలా చేశాను అని చెప్పేసి. కానీ ఈ శాప విమోచనం ఎలా చేయాలో అర్థం కాక సూర్యభగవానుడు మహాశివుడి దగ్గరికి వెళ్ళారు. మహాశివుడు ఆయన ప్రార్థనను మన్నించి శాప విమోచనం కలిగించారు. ఇప్పుడు మనం ఛాయాదేవి యొక్క సంతానం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఎపిసోడ్లో మేము ఆవిడ బయలాజికల్ సన్ శనిదేవుడి గురించి తెలుసుకుందాం. మిగిలిన వాళ్ళ గురించి మేము డీటెయిల్డ్ రీసెర్చ్ చేసి మరో వీడియోలో చెప్తాం. ఇప్పుడు మళ్ళీ మనం కథలోకి వెళ్తే, శనిదేవుడు సూర్యభగవానుడికి ఛాయాదేవికి కలిగిన సంతానం. శనిదేవుడు నల్లటి ఆకారం కలిగి ఉంటాడు. అది ఆయన తల్లి యొక్క షాడో క్వాలిటీస్ని రిజెంబుల్ చేస్తుంది. శనిదేవుడు మనిషి నల్లగా ఉన్నప్పటికీ ఆయనలో ఒక విధమైన వెలుగు ఉంటుంది. ఆ వెలుగు సూర్యభగవానుడి దగ్గర నుండి వచ్చిన క్వాలిటీ అనుకోవచ్చు. శని పుట్టినప్పుడు అతని నల్లని చర్మాన్ని చూసి సూర్యభగవానుడు కూడా భయపడ్డాడు. ఇక్కడ మనం అనుకోవచ్చు, సూర్యభగవానుడు ఏంటి రేసిస్ట్ లాగా నల్లగా ఉంటే యాక్సెప్ట్ చేయరా అని. కానీ అది కాదు. అక్కడ విషయం ఏంటంటే, సూర్యుడు అనగానే వెలుగు ఇంకా ప్రకాశానికి సింబల్. ఇలా షాడో చూసేసరికి ఒక్కసారిగా భయపడ్డారు. ఇంకోటి ఏంటంటే, శనిదేవుడు ఇలా కళ్ళు తెరిచి చూసేసరికి సూర్యుడికి గ్రహణం కూడా పట్టింది. ఇంకో విషయం కూడా ఏంటంటే, సూర్యభగవానుడు అప్పుడే గ్రహించింది ఏంటంటే, శనిదేవుడు కర్మఫలాలకి అధిపతి అని. అతని చూపు ఇంకా కదలిక జీవితాల్లో ప్రభావం చూపిస్తుంది అని కూడా గ్రహించారు. ఛాయాదేవి శనిదేవుడికి నేర్పించిన నీతి పాఠాలు, న్యాయ పాఠాలు శనిదేవుడు సద్మార్గంలో వెళ్ళడానికి చాలా వరకు ప్రోత్సహించాయి. శనిదేవుడిని చూసి అందరూ భయపడతారు, కానీ ఆయన ప్రభావం మన కర్మ ఫలితాలు బట్టి ఉంటుంది. ఇంకా ఆయన కదలిక వల్ల మన జీవితంలో పెనుమార్పులు వస్తాయి. అది మంచి కవనివ్వండి, చెడు కవనివ్వండి. ఛాయాదేవి కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి చాలానే ఉంది. మొదటిది కర్తవ్యం. ఛాయాదేవి తీసుకున్న రోల్ సంజ్ఞాదేవిది. సంజ్ఞ ఒక బరువు బాధ్యతలు తన శ్రద్ధగా తీసుకుని సిన్సియర్గా నిర్వహించింది. నెక్స్ట్ సాక్రిఫైస్, త్యాగం. మన సొంత ఐడెంటిటీని సాక్రిఫైస్ చేయడం అంత ఈజీ కాదు, కానీ తన ఎగ్జిస్టెన్స్ని సాక్రిఫైస్ చేసి మరీ ఆమె ఒకళ్ళ బాధ్యత తీసుకుంది. ఇనీషియల్గా ఆమె తన సొంత పిల్లలపై ఎక్కువ ప్రేమ చూపించిన తర్వాత ఆమె తప్పు తెలుసుకుని ముందుకు వెళ్ళి అందరినీ సన్మార్గంలో పెట్టింది. మన పురాణాల్లో ఇతిహాసాలు చదువుకుంటే మన లైఫ్ చాలా ముందుకు వెళ్ళడానికి ఈ ఒక్క కథ కూడా ఇంకో నిదర్శనం. ఇలాంటి మరిన్ని కథలతో మేము మీ ముందుకొస్తాం. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్,
ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.